ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే అమ్మాయి ఉండేది. గణతంత్ర దినోత్సవం దగ్గర పడగానే ఆమె చాలా ఉత్సాహంగా ఉండేది. పాఠశాలలో జెండా ఎగరేయడం, దేశభక్తి పాటలు పాడడం ఆమెకు చాలా ఇష్టం. జనవరి 26 ఉదయం చిట్టి తెల్లని యూనిఫాం వేసుకుని, తలపై త్రివర్ణ బ్యాడ్జ్ పెట్టుకుని పాఠశాలకు వెళ్ళింది. అక్కడ పిల్లలంతా వరుసగా నిలబడి జైహో అంటూ కేకలు వేశారు. ప్రధానోపాధ్యాయుడు జాతీయ జెండాని ఎగరేశారు. జెండా గాలిలో ఎగిరేవేళ చిట్టి హృదయం ఆనందంతో నిండిపోయింది. మన దేశానికి రాజ్యాంగం ఉంది కాబట్టి మనందరికీ హక్కులు, సమానత్వం ఉన్నాయి అని గురువుగారు చెప్పారు. చిట్టి అది విని గర్వపడింది. తర్వాత పిల్లలంతా కలిసి స్వాతంత్ర సమరయోధుల గురించి నాటిక చేశారు. చిట్టి భారతమాత పాత్ర పోషించింది. అందరూ చప్పట్లు కొట్టారు. కార్యక్రమం చివర్లో చిట్టి ఇలా అనుకుంది: నేను మంచి పౌరురాలిగా ఎదిగి నా దేశాన్ని గర్వపడేలా చేస్తాను. ఆ రోజు చిట్టికి గణతంత్ర దినోత్సవం అంటే దేశాన్ని ప్రేమించడం, బాధ్యతగా ఉండటం అని అర్థమైంది.